హాయ్ ఫ్రెండ్స్, సినిమా అభిమానులకు ఈరోజు టాలీవుడ్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమవుతున్న ఒక సెన్సేషనల్ న్యూస్ మీతో పంచుకోబోతున్నాను. మాజీ లేడీ ఐపీఎస్ అధికారి అంజనా సిన్హా గారు ప్రస్తుతం హైదరాబాద్లోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గారు మరియు ఆయన టీం మీద కేసు నమోదు చేశారు. అసలు కారణం ఏంటంటే 2022లో విడుదలైన దహనం వెబ్ సిరీస్లో తన పేరు, ఉద్యోగ చరిత్ర మరియు కొన్ని వ్యక్తిగత విషయాలను అనుమతి లేకుండా వాడారని ఆమె ఆరోపిస్తున్నారు. ఈ సిరీస్లో హింసాత్మక సన్నివేశాలు, సెన్సిటివ్ టాపిక్స్ ఉండటంతో తన వ్యక్తిగత గౌరవం, ప్రస్తుత ఉద్యోగ ప్రతిష్ట దెబ్బతిన్నట్టు అనిపిస్తుందని, మానసికంగా కూడా ఇబ్బంది పడుతున్నట్టు ఆమె ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 468, 469 డాక్యుమెంట్ ఫోర్జరీ, 509 మహిళా గౌరవాన్ని అవమానపరిచే చర్యలు, 500 అపవాదం, 120B కుట్ర కింద కేసు రిజిస్టర్ చేశారు. పోలీసులు ఇప్పటికే సాక్ష్యాలు సేకరించడం మొదలుపెట్టారు. ఇది కేవలం ఒక లీగల్ ఫైట్ మాత్రమే కాదు ఫ్రెండ్స్, ఇది ఒక లీగల్ ప్రెసిడెంట్ సెట్ చేయబోతుంది. ఎందుకంటే సినిమాలు, వెబ్ సిరీస్, డాక్యుమెంటరీలో నిజమైన వ్యక్తుల పేర్లు, జాబ్ డీటెయిల్స్ వాడేటప్పుడు లీగల్ అనుమతి తీసుకోవాలా లేదా అనేది ఒక పెద్ద డిబేట్ మొదలవుతుంది. ఇప్పటి వరకు మనం చూసింది ఫిక్షనల్ క్యారెక్టర్స్, కానీ ఇక్కడ ఒక నిజమైన సీనియర్ అధికారి పేరు నేరుగా వాడబడిందని ఆరోపణ. ఇది నిజమైతే భవిష్యత్తులో ఫిల్మ్ మేకర్స్, వెబ్ సిరీస్ క్రియేటర్స్ అందరూ చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. లేకపోతే ఇలాంటి లీగల్ ఇష్యూలు ఎదురవ్వచ్చు. ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? సినిమా క్రియేటివ్ ఫ్రీడమ్కి లిమిట్ ఉండాలా, లేక రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్కి ఇది అడ్డంకిగా మారుతుందా? మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సీ యూ ఆన్ స్కైప్లైన్ నెట్వర్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.